మీకు నడుము నొప్పి ఉందా, మేడ నొప్పి ఉందా, ఆర్థరైటిస్ ప్రాబ్లం వల్ల మీకు మోకాలు నొప్పులు ఉందా, వాపు వస్తుందా, స్ప్రెయిన్ అయిందా, లేకపోతే డయాబెటిక్ ప్రాబ్లం వల్ల మీకు న్యూరో ప్రాబ్లం ఏమైనా కాలు చేతులు తిమ్మిరి పడడము, అంటే ఎవరైనా మీ ఫ్యామిలీలోనే పారాలిసిస్ పేషెంట్ ఉన్నారా అంటే భయపడపకండి. ఈరోజు నేను సింపుల్ ఒక ట్రీట్మెంట్ తీసుకొని వచ్చాను. అంటే ఆకు ద్వారా మీకే సేగ పెట్టడము, అంటే మీ ఇంటి దగ్గరే ఈజీలీ అవైలబుల్ ఆకు ద్వారా మీరు ఎట్లా మనకి బాగా ఉపయోగంగా తీసుకుంటారు దాని సంబంధం గురించి ఈ వీడియోలోనే నేను చెప్తాను. హాయ్ ఆల్, నేను డాక్టర్ మోనాలిసా నాయక్. మీ అందరికీ నా యూట్యూబ్ ఛానల్ ఆరోగ్యం ఆయుర్వేదిక్ హాస్పిటల్కి స్వాగతం చేస్తున్నాను. మీరు ఈ ఛానల్లోనే కొత్త వాళ్ళు ఉంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ బటన్ ఒకటి నొక్కండి అండ్ నోటిఫికేషన్ బటన్ కూడా నొక్కండి. సో పత్ర పిండ స్వేద, పత్ర అంటే ఆకు, పిండ అంటే బోలోస్ అంటే పోట్లి, సేగ అంటే హీట్ పెట్టడము. అంటే పత్రపిండ స్వేద అంటే ఆకులు అంటే మెడిసినల్ ప్లాంట్ అన్ని కలిపేసి దానివల్ల మనకి హీట్ పెట్టడము పత్రపిండ సేగ చెప్తాను. ఎట్లా పనిచేస్తుంది అంటే మనకి ఆ హీట్ పెట్టిన వల్ల బాడీ లోపలికి వెళ్ళేసి ఆ బ్లడ్ మీతో ఆ మెడిసిన్స్ అన్నీ అబ్జర్వ్ అవుతాయి. అబ్జర్వ్ అయితే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతాయి. అంటే మజిల్కి కూడా స్ట్రెంగ్త్ ఇస్తుంది, నరాలకి స్ట్రెంగ్త్ ఇస్తుంది, బోన్ డెన్సిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి వాపు రావడము, తిమ్మిరి రావడము అట్లాగే పరిస్థితిలోనే కూడా ఇది ఉపయోగంగా బాగా వస్తుంది. అంటే మీరు చెప్పాలంటే ఇది మెడిసిన్స్ కడుపుకి యూజ్ చేయకుండా కూడా ఇది ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్లోనే బాగా మనకి ఉపయోగంగా ఉంటుంది. ఇది మస్కులో స్కెలిటల్ సిస్టంలోనే, న్యూరోమస్కులర్ సిస్టంలోనే బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో వెళ్దాము, ఎలా యూజ్ చేయాలి, ఎలా మెడిసిన్ తయారు చేసుకోవాలి చూస్తాము. ఫస్ట్ ఒక పిన్నంలో ఆయిల్, మనకి మంచి నూనె అయినా నిర్గుండి ఆయిల్ అయినా వేడి చేయాలి. తర్వాత నిమ్మకాయ సన్నగా కటింగ్ చేసుకున్నాక ఆ ఆయిల్లోనే పెట్టాలి. అది పెట్టేసి ఎట్లా అయినా వేయించుకోవాలి. ఆ నూనెలోనే ఆ నిమ్మకాయ రసం ఎట్లయినా రావాలి. తర్వాత జిల్లడాకు, ఉమ్ముటాయి ఆకు, తర్వాత ఆముదం ఆకు వచ్చి ముఖ్యంగానే తీసుకోవాలి. అది తీసుకొని బాగా సన్నగానే కటింగ్ చేసుకుని ఉండాలి. దాంట్లోనే మునగాకు అయినా వేపాకు అయినా కలిపేయచ్చు, ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అది ఆ నూనెలోనే పెట్టేసి బాగా కొంచెం కలపాలి. కలిపేసినాక దాంట్లోనే ఇది వచ్చి పసుపు పొడి తీసుకొని దాంట్లోనే పెట్టాలి. పసుపు పొడిలోనే కుర్కుమిన్ ఉంది కాబట్టి అది ఇన్ఫెక్షన్ లేబుల్ ఏదైనా ఉంటే అది కూడా తగ్గుతుంది, మనకి వాపు కూడా తగ్గుతుంది, నొప్పులకి కూడా బాగా ఉపయోగంగా ఉంటుంది. తర్వాత దాంట్లోనే మెంతులు పొడి కూడా పెట్టాలి. మెంతులు పొడి కూడా వాపు తగ్గుతుంది, అంటే బాగా అబ్జర్వ్ అయితే మనకి చాలా బాగుంటుంది. తర్వాత దాంట్లోనే సాల్ట్, అంటే నార్మల్ సాల్ట్ కాకుండా సైంధవ లవణం పెట్టుకోవాలి. దాంట్లోనే మ్యాగ్నీషియం ఎక్కువ ఉంది కాబట్టి, కాల్షియం ఎక్కువ ఉంది కాబట్టి మనకి బోన్ స్ట్రెంగ్త్ కూడా బాగుంటుంది, గుజ్జు కూడా బాగా వచ్చేస్తుంది. తర్వాత దాంట్లోనే శుంఠి పొడి కొంచెం పెట్టాలి. శుంఠి పొడిలోనే కొంచెం తీక్షణ గుణం ఉంది కాబట్టి అది బ్లడ్లోనే ఏదైనా క్లాటింగ్ అట్లాగే ఉంటే కూడా ఆ ప్యాసేజ్ క్లియర్ చేసుకొని మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది, నొప్పులు కూడా తగ్గుతుంది. ఇది తర్వాత మొత్తం కలిపేసినాక ఈ రసంలోనే ఇది టంకాయ, తెల్లగట్ట మేము మిక్సీలోనే పెడతాము. మిక్సీ చేసుకొని దానికి ఆ మెడిసిన్లోనే బాగా పెట్టాలి. అది పెట్టేసినాక అది కొబ్బరి రసంలోనే ఈ మొత్తం రసం కలిపేస్తే ఇది వచ్చి మనకి బాగా లోపలికి వెళ్తుంది, ఈజీగానే వెళ్ళిపోతుంది. అందుకని ఇది తర్వాత వేయించుకున్నాక కాసేపు తర్వాత ఇది బాగా వాడిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది బాగా చలి అయిపోయినాక ఇది 4 క్లాత్ మేము తీసుకున్నాము. ఇది వచ్చి మెత్తగానే కాటన్ క్లాత్ తీసుకోవాలి. కాటన్ క్లాత్ తీసుకున్నాక దాంట్లోనే బాగా కలిపేసి ఇది వచ్చి మెడిసిన్
సమభాగంలోనే పెట్టాలి. అది పెట్టేసినాక బాగా లూజ్గానే కాదు, బాగా టైట్గానే కాదు, ఎట్లా అయినా బాగా కట్టాలి. కట్టేసినాక ఇది వచ్చి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్కి, స్పాండిలైటిస్ ప్రాబ్లమ్కి, నరాలు వీక్నెస్ వాళ్ళకి, ఇది పారాలిసిస్ వాళ్ళకి ఇది బాగా కొంచెం లైట్గానే ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో డీప్ చేసుకొని మసాజ్ చేస్తూనే ఉంటే ఆ రసం బయట వస్తుంది, అంటే మనకి బాగా హెల్ప్ అవుతుంది పెయిన్ కోసం. అందుకని ఇది వచ్చి చేసుకోవాలి. తర్వాత వచ్చి ఇది 7 days అయినా, 14 days అయినా, 21 days అయినా అట్లాగే 1/2 hour to 45 minutes మసాజ్ చేసుకోవచ్చు. దీన్ని అకేసరి తయారు చేస్తే 2-3 రోజుల దాకా ఉంటుంది. పత్రపిండ స్వేద రెడీ అయిపోయింది. ఈ వీడియో అందరికీ హెల్ప్ఫుల్ బాగా అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, అండ్ చాలా మందితో షేర్ చేసుకోవచ్చు. ఏదైనా క్వరీస్ ఉంటే నా కామెంట్ సెక్షన్లోనే మనకి రాసుకోవచ్చు. అండ్ నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. ఏదైనా ఇబ్బంది పడితే నాకు కూడా కాంటాక్ట్ చేసుకోవచ్చు. సో ఉంటాను. జై భారత్, జై ఆయుర్వేద్. ధన్యవాదం.